ఇవాళ మనం ఎందరికో సుపరిచితమైన, కొందరికి మాత్రం అపరిచితమైన, శరీరానికి చలువ చేసే కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకునే తేలికపాటి పెసరపప్పు పాయసం చూద్దాం. ఒకే ఒక గ్లాస్లో పెసరపప్పు కొలతగా తీసుకొని అర గ్లాస్ నుంచి ముప్పావు గ్లాస్ వరకు బెల్లం కొలుచుకొని పెట్టుకోండి. ఒక పక్క పెసరపప్పు, ఒక పక్క బెల్లం ఉడుకుతూ ఉండగా ఇంకొక పక్క టకటక కొంత డ్రై ఫ్రూట్స్, మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదు. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను. ఆ రెండు చక్కటి మంచి స్వచ్ఛమైన నేతిలో వేయించుకొని ఎర్రగా అయ్యే వరకు అలా పక్కన పెట్టేసుకుందాం. ఈ పక్క మన బెల్లం పాకం ఉడికిపోయిందండోయ్. బెల్లం ఉడికిపోగానే కాస్త కరిగిపోతే చాలండి. దాన్ని మళ్ళీ మనం పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదు. కాస్త నాళ్ళు ఇసుక లేకుండా చూసుకొని వడబోసుకుంటే సరిపోతుంది. లేదు బాగానే ఉంది అని అంటే వడపోయాల్సిన అవసరం ఏం లేదు. మన పెసరపప్పు ఉడికిపోయేలోపు కాస్తంత ఎండు కొబ్బరి, 4 యాలక్కాయలు వేసుకుంటే పచ్చకర్పూరము, లేదంటే అవసరం లేదు. ఒక చెంచా పంచదార వేసి మిక్సీ పట్టేసుకున్నాము. మన బెల్లం పాకం రెడీ అయిపోయిందండోయ్. ఈ పెసరపప్పు ఉడికిపోయింది. దీన్ని కాస్త స్మాష్ చేసేసుకొని కచ్చా పచ్చాగా స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోయినా బాగోదండి. మనం కరిగించుకున్న ఆ బెల్లం పాకాన్ని ఇందులో వడగట్టేసుకొని పెసరపప్పులో బాగా కలిపేసుకొని కొంచెం ఉడకనిచ్చి బాగా కలుపుకొని మనం ముందుగా వేయించి పట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి కలిపేసేసుకుందాము. ఆ తర్వాత అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇందాక, ఎండు కొబ్బరి, ఇందులో పచ్చి కొబ్బరి కూడా చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి పచ్చి కొబ్బరి లేదు, అందుకని నేను ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. పచ్చి లేత కొబ్బరి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో నేను చేసి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి మిక్చరు, అలాగే డ్రై ఫ్రూట్స్, కాస్తంత నెయ్యి, కొంచెం ఒక్క చెంచాడు నెయ్యి, ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. నెయ్యే కదా మరి రుచి మనకి స్వీట్స్కి. ఇది నేను ఇంట్లో చేసుకున్న స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి. మాకు పాలల్లో వస్తుంది. సో అలా అలా పెట్టుకొని ప్రసాదాలకు తీసి వేసుకుంటూ ఉంటాను. ఉడికిపోతుంది. ఇంతలోపు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటే, లేదంటే మామూలు పచ్చిపాలైనా సరే, పచ్చిపాలు పోసుకుంటే రుచిగా ఉంటుంది. కాచిన పాలైనా కూడా పోసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేనైతే కాచిపు చల్లార్చుకున్న పాలే పోసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ పోసి కలబెట్టుకొని స్టవ్ తీసేసుకుంటే మన పెసరపప్పు పాయసం రెడీ. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వేడిగానే తినచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని యాక్చువల్గా చల్లగా తింటే బాగుంటుంది. చిల్డ్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇది చాలా తేలికగా చేసుకునేదండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికైనా, వాళ్ళు వచ్చే ముందైనా చేసేసి, లేదంటే మార్నింగ్ చేసి పెట్టేసుకొనైనా మనం ఈవినింగ్ అంతా చల్లగా వాళ్ళకి రాంగం తీసిచ్చేస్తే ఈ ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా ఇది హెల్దీగా తినేస్తారు.